ఉంది. సో మొత్తాన్ని చూస్తే ఈ అంశాలకు సంబంధించి కాబోయే మంత్రులు ఎవరు అనేది ఆ అంశం అయితే చర్చిద్దాం. ఎవరెవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయనేది పొలిటికల్ అనలిస్టులతో అయితే మనం అయితే ఈ చర్చ అయితే ఈరోజు ఈ ప్రైమ్ డిబేట్లు అయితే మనం కొనసాగిస్తా ఉన్నాం. రైట్, మనతోటి డిబేట్లో పాల్గొనేందుకు ఏలూరు ప్రసాద్ గారు, ఎడ్యుకేర్ విద్యా సంస్థల అధినేత, మా సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగదీష్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. జగదీష్ గారు కూడా, అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్, మరి కొద్దిసేపట్లో ఆయన మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా ఓరుగంటి వెంకటేశ్వర గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మరి కొద్దిసేపట్లో మనతోటి ఫోన్ కాల్ అందుబాటులోకి వస్తారు. రైట్, ముందుగా ఏలూరు ప్రసాద్ గారు ఉన్నారు, ఎడ్యుకేర్ విద్యా సంస్థల అధినేత, అదేవిధంగా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ప్రసాద్ గారు, ఏలూరు ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. టీవీ నైన్ యాజమాన్యానికి, వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ప్రైమ్ నైన్ అండి. ప్రైమ్ నైన్, సారీ. ప్రత్యేకంగా మీకు కూడా చాలా యాక్టివ్ గా మంచి అంటే సమయస్ఫూర్తితో ఉన్నటువంటి అంశాలని చర్చకు తీసుకొస్తున్నారు. ఏలూరు ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా, బహుశా ఇలాంటి ఫలితాలు ఇంకెప్పుడు కూడా రావేమో అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ ఓటర్లకే సొంతం అని చెప్పుకోవచ్చు. సో ఈ మంత్రివర్గానికి సంబంధించి ఎప్పుడైతే ఈ నెల 9న ముహూర్తం పెట్టుకున్నట్టు తెలుస్తోంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 4సారి ప్రమాణ స్వీకారం చేసేందుకు. సో జనసేన అధినేత ఏపీ ఎన్డీఏ కన్వీనర్గా కూడా వ్యవహరించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన అయితే మంత్రివర్గంలో చేరకుండా జనసేన నుంచి 3 లేదా 4 లేదా 5 అనేటువంటి రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి కనుక చూస్తే 3 నుంచి 5 మంత్రి పదవులు అయితే జనసేన అయితే క్యాబినెట్లో చేరనుంది. సో మొత్తానికి ఈ మంత్రి పదవులకు సంబంధించి ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితం కూడా చర్చించాం, బీజేపీలో ఎవరికి, అదేవిధంగా జనసేనలో ఎవరికి, తెలుగుదేశం ఎవరికని. సో మొత్తానికి ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటే ఈ కూటమి భవిష్యత్తు కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుందని అనుకోవచ్చు ప్రసాద్ గారు? చర్చలోకి వెళ్లే ముందుగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం కాబట్టి కొన్ని విషయాలు మెన్షన్ చేయాలి. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు నా జన సైనికులు అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నారో నిన్న రిజల్ట్ లో స్పష్టమైంది. 1989 నుంచి నాకు రాజకీయాల మీద, ఎన్నికల మీద ప్రత్యేకించి ఒక అవగాహన ఉండింది. అంటే సుమారు 30 సంవత్సరాల నుంచి. నిన్న చూసినటువంటి ఫలితాలు కానీ ఇవి కల్లో కూడా ఊహించినటువంటి ఫలితాలు. ఈ డిజిట్స్ ఏంటి, స్ట్రైకింగ్ రేట్ అనేటువంటి పదాన్ని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా చెప్పినప్పుడు నేను దాని గురించి ఆలోచన చేశాను. స్ట్రైకింగ్ రేట్ అంటారేంటి, గెలవడమే కదా. అవును, గెలుస్తాం, స్ట్రైకింగ్ రేట్ ఏంటి, నిన్న అర్థమైంది. అది 21 స్థానాలు గెలిపించినటువంటి జన సైనికులకి మరొకసారి మీ ఛానల్ ద్వారా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. 100% స్ట్రైకింగ్ రేట్ ఉంది అని చెప్పానంటే ఓటర్లలో ఎంత కసి ఉంది అనేది మొదట మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మనాయుడు గారు రెండు కలిపినా కూడా 164 సీట్లు మ్యాండేటరీ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం దీన్ని చూసి గంతులేమని కాదు, ఈ పార్టీని చూసి ఆనందోత్సవాలు సెలబ్రేట్ చేసుకోమని కాదు, లేదా మరొక విధంగా కక్ష సాధింపు చర్యలకు దిగడం కాదు. నేను పవన్ కళ్యాణ్ గారి మొదటి స్పీచ్, ఓపెనింగ్ స్పీచ్ లోనే ఆయన ప్రజల మనసును దోచాడు. ఏంటంటే మన మీద బాధ్యత పెరిగింది అని చెప్పాడు. ప్రజలు నీ నుంచి చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని గిరాటు వేసి ఎక్కడో బంగాళాఖాతంలో విసిరేసి మిమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారని చెప్పంటే రొటీన్ ప్రభుత్వాలు చేసేటువంటి వాటికి భిన్నంగా మీరేదో చేస్తారని, మీరేదో చేయాలని, చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్, నిరుద్యోగ సమస్య ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఆర్థిక భారాన్ని మోస్తున్నటువంటిది, ఇన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, నిరుత్సాహమైనటువంటి విద్యార్థులు, వీళ్ళందరూ కలిసి మీ దగ్గర నుంచి చాలా భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది దృష్టిలో ఉంచుకోవాలి. ఈ పదవులు, ఈ పంపకాల కంటే కూడా ఆ దృష్టి అనేది అడ్మినిస్ట్రేషన్ మీదే ఎక్కువగా ఉండాలి. ఇకపోతే నేరుగా మీరు అడిగినటువంటి పాయింట్ కి సమాధానం చెప్పాలంటే ఎన్ని సీట్లు కోరాలి జనసేన వాళ్ళు అని చెప్పారంటే న్యూమరికల్ నెంబర్ ఇస్ డిఫరెంట్. న్యూమరికల్ గా 21 సీట్లు మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది. 21 పోటీ చేసింది, 21 గెలిచింది. కానీ 175 శాసన సభ స్థానాల్లో లేదా గెలిచినటువంటి 164 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ కష్టార్జితం కానివ్వండి, పవన్ కళ్యాణ్ మెసేజ్ కానివ్వండి, ఆ పవన్ కళ్యాణ్ మెసేజ్ బలంగా తీసుకెళ్ళినటువంటి జన సైనికులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, అతని మాటని శిరోధార్యంగా చేసుకుని ముందుకు పోయినటువంటి
ఈ సందర్భం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చరిత్రలో చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఇటువంటి తీర్పు లేదా ఇటువంటి సందర్భాలు మనం చూడగలుగుతాం. బ్రహ్మనాయుడు గారు ప్రజా తీర్పుని గౌరవించి ప్రజా మనోభీష్టాన్ని నెరవేరుస్తూ గౌరవప్రదమైనటువంటి స్థానాలు 21 స్థానాలు కాదు, 21 స్థానాలకి పరిమితమయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ ఆయన ఎక్కువ స్థానాలు పోటీ చేస్తుంటే ఎలా ఉండేది అనేది నిన్న రిజల్ట్ బట్టి ఇంకెవరు దాని గురించి మనం ప్రస్తావించక్కలేదు, లేదా మనం ఎవరు ప్రమోట్ చేయక్కలేదు, మనం ఎవరు రికమెండ్ చేయక్కలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్, ఆయన రాజకీయాల్లో అందివేసినటువంటి చెయ్యి. ప్రస్తుతం ఉన్నటువంటి కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ఏదైనా చేయదగినటువంటి వ్యక్తి. ఆయన దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జనసేనకి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తే ఈ పొత్తు కానివ్వండి, భవిష్యత్తులో దీన్ని కొనసాగించేటువంటి దాని మీద కానివ్వండి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు అడగరు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కావాలని ఆయన అడగరు, ఏమి లేకపోయినా పర్వాలేదని ఆయన అనుకుంటాడు. కానీ జన సైనికులకంటూ వాళ్ళకు వాళ్ళ నాయకుడిని, వాళ్ళ పార్టీని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలి అనేటువంటి కోరిక ఉంటుంది. దాన్ని కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను. 6-7 జిల్లాల్లో అసలు ఖాతా కూడా తెరవనటువంటి రాజకీయ పార్టీ ఆ విధంగా చేయటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి, గతంలో ఎందుకు ఇది సాధ్యం కాలేదు, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మంత్రివర్గ స్థానంలో సముచితమైన గౌరవం ఇచ్చి ముందుకు సాగితే ఈ పొత్తు మరికొంతకాలం ముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కానీ, రాష్ట్ర ప్రయోజనాలకు కానీ, అటువైపు కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలను కొనసాగిస్తూ ఇప్పుడు మనకు అవసరమైనటువంటి వాటిని సమకూర్చుకోవడంలో సఫలీకృతం అవుతారని నేను ఆశిస్తాను. ఏలూరు ప్రసాద్ గారు, ప్రధానంగా కనుక చూస్తే 2 ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు 1989 తర్వాత నుంచి ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి ఆ 2 సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అగాధాన్ని పూడ్చి వారిని ఏకం చేసి వారితో పాటు మిగిలిన వర్గాలను కూడా వారికి దగ్గర చేసి ఈ విధమైనటువంటి విక్టరీ సాధించటంలో ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి జనసేన అధినేత విజయాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆయన వైపు చూసేలా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఈరోజు జనసేన అధినేత ముందు చూపుకి అందరూ కూడా హర్షిస్తున్న పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో దాదాపు 1 దశాబ్దం పైగా ఇదే 2 పార్టీలు, ఈ 3 పార్టీలు అనుకోవచ్చు, బీజేపీని కూడా కలిపి ఈ పొత్తు ఇదే విధంగా ఇంకా బలంగా ఇంకా స్ట్రాంగ్గా ఉండి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వారికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవకాశం ఉందంటారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఎంత పర్సెంటేజ్ కల్పించాలనేటువంటి అవకాశం ఉందంటారు, అవసరం ఉందంటారు? ఇది సున్నితమైన విషయం. మేము చాలా సార్లు ఈ విషయాన్ని డిస్కస్ చేయడంలో స్కిప్ అవుతుంటాం, పక్కకు తప్పుకుంటాం. కారణం ఏంటంటే 88లో రంగా గారి హత్యానంతరం కాపు కమ్యూనిటీ ఓట్లు మొత్తం కూడా ఒకవైపు పోలరైజ్ అయింది, సింగిల్ సైడ్ పోలరైజ్ అయింది. ఆనాడు గవర్నమెంట్ లో చాలా బలంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ని ఒక్కసారి ఒకే ఒక్క మాటతోటి ఏకతాటి మీదకి వచ్చి అసలు ఆ గవర్నమెంట్ అడ్రస్ లేకుండా పోయింది. కానీ ఇప్పుడున్నటువంటి తరాలకి మేము తెలియజేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. మూర్ఖంగా ఆలోచించకూడదు. రంగా గారి హత్య ఒక సామాజిక వర్గం వాళ్ళు చేశారు అని చెప్పని వాళ్ళ మీద పూర్తిగా దాన్ని వేసేసి ఈ బెనిఫిట్ ని ఇంకొక వర్గం తీసుకొని రాజకీయంగా వాళ్ళు పబ్బం గడుపుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తెలియగల వాళ్ళు బ్రహ్మనాయుడు గారు వాళ్ళ విషయాన్ని సునిశ్చితంగా విశ్లేషణ చేయగలుగుతారు, వాళ్ళు నిజాన్ని బేరీజ్ వేయగలుగుతారు. రంగా గారిని హత్య చేసింది ఎవరు, ఆ హత్యను అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఎవరు, అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్ సోకాల్డ్ హంతకులకు ఎటువంటి ప్రయారిటీ ఇచ్చారు, వీటన్నిటి కూడా చాలా చక్కగా సామాజిక మాధ్యమాలు ఇంతకు ముందు లేవు. రంగా గారు చనిపోయినటువంటి విషయం ట్రంకాల ద్వారా అందుకున్నాం. అప్పుడు ట్రంకాలు ఎస్టీడీ బుక్ చేస్తే 15 గంటకో 20 నిమిషాలకో అరగంటకో మాకు లైన్ ఇచ్చేది. ఆ రంగా గారు చనిపోయినటువంటి మెసేజ్ అట్లా వస్తుంది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నా లేదో కొంతమంది చూస్తారు, ఫార్వర్డ్ చేస్తుంటారు దాన్ని. ఇక్కడ ప్రధానంగా ఏలూరు ప్రసాద్ గారు పార్టీలకి శాశ్వత శత్రుత్వం ఒకటి ఎస్టాబ్లిష్ అయింది 2 సామాజిక వర్గాల మధ్య. ఐఎమ్ సారీ టు సే, అంటే సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్న ఉద్దేశం కాదు, కానీ దీని సినారియో చెప్పాలి. కమ్మ కాపు అని చెప్పి 2 ముఠాలుగా ఏర్పడి వాళ్ళ మధ్య వైరం రోజు రోజుకి పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం పెంచబడింది.
ఒక ప్లాన్ ప్రకారం పెంచబడింది. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అది ఎలా తయారైందంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు కూడా గొడవ పెట్టక్కర్లేదు. అది అది ఎటువంటిదంటే సహజ వైరం ఏర్పడింది అనమాట. అడవిలో పాము ముంగీస ఎదురైతే వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్స్ చెప్పి గొడవ పెట్టరు, వాళ్ళు ఆ రెండు కొట్టుకుంటాయి. ఆ విధంగా తయారైనటువంటి నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తీసుకురావాలి. ఒక్క పవన్ కళ్యాణ్ గారి పిలిపిచ్చారు కాబట్టి మాత్రమే ఈ పొత్తు సాధ్యమైంది బ్రహ్మనాయుడు గారు. ఇది మరొకరి వల్ల కాదు, ఇది సాధ్యం కాదు. రైట్. కాపు ప్రసాద్ గారు సామాజిక ఇంకొక అంశం, వర్గాలు అంటే మీరు 89 ఎపిసోడ్ వంగవీటి రంగా గారి ఎపిసోడ్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఒక అంశం, పార్టీలకు అతీతంగా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు అతీతంగా, ఎందుకంటే పార్టీలు గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఒక ఎపిసోడ్ అయితే, కొంతమందికి కమిట్మెంట్ తో కూడినటువంటి మంత్రి పదవులు, పిఠాపురానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారికి ఎమ్మెల్సీగా తీసుకొని ఆయనకు మంత్రి పదవి ఇస్తానంటూ చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి నేత వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారికి కూడా ఖచ్చితంగా అయినటువంటి స్థానాన్ని కల్పిస్తామంటూ కూడా ఆయనకు కూడా హామీ ఇచ్చారు. అంటే ఆయన కూడా మంత్రివర్గంలో తీసుకునేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు తీసుకుంటారనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏలూరు ప్రసాద్ గారు ఖచ్చితంగా అండి. వర్మ గారికి నిన్నటి విజయానికి, పిఠాపురం విజయానికి కీలక పాత్ర వహించినటువంటి బాధ్యత భుజాన వేసుకుని వాళ్ళ పార్టీ అధినాయకత్వం సూచించిన విధంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపుకి జనసైనికులు ఎలా స్పందించారో అలానే టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి ఆయన విజయాన్ని భుజాల మీద తీసుకొని బంగారుపల్లిలో పెట్టి అప్పచెప్తాను అని చెప్పని నేను ఎక్కడ మీడియాలో చూశాను. ఆయనకి వర్మ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రాధా గారి పేరు ప్రస్తావించారు, రంగా గారి అబ్బాయి. ఆయన కూడా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆయన చేయగలిగినంతా చేశారు పార్టీకి. అసలు ఈసారి ఎలక్షన్లే చాలా ప్రత్యేకమైనటువంటి వాతావరణం జరిగింది బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే అలా చెప్తున్నాను, జనరల్గా బయటపడి చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు, అండర్ గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈసారి నాకు తెలిసిన వరకు ఖచ్చితంగా ఉల్టా జరిగింది. బయట ఎంతమంది తిరిగి పనిచేస్తున్నారో అండర్ గ్రౌండ్ గా పనిచేసిన వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి మీ ఛానల్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. లేకపోతే ఇంత గొప్ప విజయం సాధ్యం కాదు. ఊహించడానికి కూడా భయపడేటగా ఉన్నటువంటి విజయం ఇది. అందుకనే చెబుతున్నాను, ఈ గవర్నమెంట్ మీద చాలా బరువులు ఉన్నాయి, చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. దాని నుంచి తప్పించుకోవాలంటే సామాజిక, రాజకీయ, నైతిక అంశాలన్నిటి దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిదే. ఇందాక నేను ఒక మాట అన్నానే, పవన్ కళ్యాణ్ గారు అడగరు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అతను దాని మీద లేదు, దేని మీద అతను కోరిక లేదు. ఒకటే ఒక కోరిక ఉంది, ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలి. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఆదుకోవటానికి తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అది అర్థం చేసుకోలేని విపక్షాల విమర్శలు ఎటువంటి తప్పు, స్వపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విమర్శలు, నిన్న టీవీ ముందు కూర్చుంటే అవన్నీ మనసులో ఒకసారి మెదులుతుంటే చాలా బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని భరించారా అనిపించింది. సంస్థాగతంగా